పల్లవి భోజనానికి అని చెప్పి అన్ని కర్రీస్ సిద్ధం చేసి టేబుల్ మీద పెడుతుంది. నైట్ డిన్నర్ టైం అనమాట. ఇక భోజనం చేద్దామని చెప్పి ఇటు సుమలత, చంటి, చరణ్, అలాగే అక్షిత, శాన్వి, బామ్మగారు, సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు అందరూ కూర్చుంటారనమాట డైనింగ్ టేబుల్ దగ్గర. ఇక టేబుల్ మీద కర్రీస్ చూసి సుమలత అడుగుతుంది పల్లవిని, ఏంటి ఇవాళ 2 కర్రీసే ఉన్నాయేంటి టేబుల్ మీద, రోజు 4-5 కర్రీస్ ఉంటాయి కదా అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి, అంటే అది కాదు మేడం, రోజు 4-5 కర్రీస్ చేసేదాన్నే, కానీ ఏదో ఒక కర్రీతోనే అందరూ తినేసి నచ్చింది తినేసి మిగతా అన్ని కర్రీస్ వేస్ట్ అయిపోతున్నాయి, అలా ఎందుకు అని చెప్పి ఇవాళ 2 కర్రీసే చేశాను మేడం, అప్పుడైతే వేస్టేజ్ ఉండదు కదా, అందుకని అలా చేశాను అని చెప్పి పల్లవి అలా చెప్పడంతో సుమలతకి చాలా కోపం వచ్చేస్తుంది. వేస్ట్ అయితే వేస్ట్ అయ్యాయి, నీ డబ్బులు పెట్టి ఏమైనా వండుతున్నావా, మా ఫుడ్డే కదా, మా మనీయే కదా, మాకు నచ్చింది తింటాము, అయినా ఇలాగ చాలని కూరలు నచ్చని కూరలతోని తినాల్సిన అవసరం గతి నాకైతే లేదు, నేనైతే తినను అని చెప్పి అక్కడి నుంచి లేచి సుమలత వెళ్ళిపోగానే, అవును మాకు తినాల్సిన అవసరం లేదు, కావాలైతే మేము పస్తునైతే ఉంటాం కానీ తిననైతే తినమని చెప్పి అక్కడి నుంచి చరణ్ అలాగే ఇటు అక్షిత, శాన్వి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇక చేసేదేం లేక వీళ్ళంతా మిగిలిన వాళ్ళు సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు, బామ్మ, చంటి, పల్లవి వాళ్ళు భోజనం చేసేస్తారు. ఇక ఆ తర్వాత ఇక అర్ధరాత్రి అవుతుంది. ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటారు కానీ భోజనం చేయలేదు కదా, ఇక నిద్ర రాదనమాట సుమలతకి, శాన్వికి, అక్షితకి, చరణ్కి వీళ్ళకి నిద్ర రాదనమాట. ఇక ఫస్ట్ శాన్వి వస్తుంది కిచెన్లోకి, వచ్చి అమ్మో నేను ఆకలికి ఆగలేను అని చెప్పి గబగబా అన్నం కూర పెట్టుకొని తింటూ ఉంటుంది. ఎవరో వస్తున్నట్టుగా అనిపించి శాన్వికి పక్కనే ఇక ఫ్రిడ్జ్ పక్కన దాక్కుంటుంది. ఇక నెక్స్ట్ ఏమో అక్షిత వచ్చి అమ్మో ఆకలి అని చెప్పి వచ్చి గబగబా అన్నం కూర పెట్టుకొని తింటూ ఉంటుంది. ఈ లోపల చరణ్ రావడం గమనిస్తుందనమాట అక్షిత. అమ్మో అని చెప్పి తను కూడా వచ్చి ఇక ఫ్రిడ్జ్ పక్కన దాక్కుంటుందనమాట. ఇక చరణ్ ఏమో వచ్చి తను కూడా పెట్టుకొని ఇక తినబోతున్న టైంకి వాళ్ళ అమ్మ మెట్లు దిగుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. సుమలత కూడా మెల్లగా వస్తున్నట్టు చూపిస్తారు. అమ్మ వస్తుంది, నేను తిన్నట్టు చూసిందంటే ఇంకేం లేదు అని చెప్పి తను కూడా వచ్చి దాక్కుంటాడు. ఇక ముగ్గురు మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు. ఇటు శాన్వి, అక్షిత, చరణ్. ఇక వాళ్ళు ఇదేంటి ముగ్గురు ఇలా ఇరుక్కుపోయాం అన్నట్టుగా చూస్తూ ఉంటే ఇక ఇటు సుమలత ఏమో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నం కూర అన్ని పెట్టుకొని తింటూ ఉంటుంది. సడన్గా ఏమో ఎక్కులు వస్తూ ఉంటాయన్నమాట సుమలతకి. ఇక పక్కనే నుంచి ఒకరిచ్చి వాటర్ గ్లాస్లో ఇస్తారనమాట. వాటర్ తాగి థ్యాంక్స్ అని చెప్పి పక్కకు చూడగానే పల్లవి ఉంటుంది. ఇక ఎదురుగా ఇటు సుమలత వాళ్ళ హస్బెండ్, బామ్మ అందరూ కూడా చూసి నవ్వుతూ ఉంటారు సుమలతని. ఇక ఇటు దాక్కున్న అక్షిత, శాన్వి, ఇటు చంటి, చరణ్ వీళ్ళు కూడా వస్తారనమాట. వాళ్ళు కూడా వాళ్ళ ప్లేట్స్తో సహా అలా వచ్చేసరికి ఒక్కసారిగా ఇక ఏం చేయాలి, నలుగురం ఇలా దొరికిపోయాము అన్నట్టుగా చూసుకుంటూ ఉంటారు మొహమొహాలు. ఇక ఆ తర్వాత సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాదరావు అంటారు, తినేటప్పుడు శుభ్రంగా తినొచ్చు కదా, అప్పుడేమో పంతాలకు పోయి ఇప్పుడేమో అర్ధరాత్రి నిద్ర పట్టకొచ్చి తింటున్నావా సుమ అని చెప్పి అంటూ ఉంటే ఇక సుమ ఏం మాట్లాడదనమాట. ఇక చరణ్ వాళ్ళ బామ్మ కూడా చక్కగా అది వంటలు చాలా బాగా చేస్తుంది, ఒక్క కూర అయితే ఏంటి 2 కూర అయితే ఏంటి వేస్ట్ చేయకుండా తినకుండా, ఇప్పుడైతే కడుపు మాడేసరికి అందరూ వచ్చి తిన్నారుగా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక నలుగురు ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటారు. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోస్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.